సో బేసిక్ గా కొంతమంది యాక్టర్స్ ఉమ్, ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు కొన్ని క్యారెక్టర్స్ చేస్తూ ఉంటారు. ఆ క్యారెక్టర్స్ ఎప్పుడో మనం ఎతికి బయటికి తెస్తే గానీ ఓహో ఇది ఉమ్, చేశారని తెలియదు. అండ్ నువ్వు స్టార్టింగ్ లోనే శీలవతి అని చెప్పేసి కొంచెం షార్ట్ ఫిల్మ్. షార్ట్ ఫిలిం, అంటే షార్ట్ ఫిలిం కూడా కొంచెం రొమాంటిక్ గా ఉన్నది చేసి, అది చూసిన తర్వాత ఇంట్లో రియాక్షన్ ఏంటి? అంటే ఇంట్లో గొడవ పడి వచ్చావు, ఇలాంటి సినిమాలు నువ్వు చేసేదని ఈ టైప్ లో ఏమన్నా క్లాస్ స్పీకర్? ఆహా లేదు, రొమాంటిక్ అంటే రొమాన్స్ ఏం ఉండదు, ఇట్స్ నాట్ వల్గర్. స్టోరీకి రిక్వైర్మెంట్ అది, దట్టు షార్ట్ ఫిల్మ్ కాబట్టి టూ మచ్ రొమాన్స్ కూడా చూపిలేదు, అవసరం లేదు. బేసిక్ గా కట్ సీన్స్ ఉంటాయి, అంత రొమాన్స్ కూడా ఏం ఉండదు అందులో. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీకి వచ్చేటప్పటికి ఆ సీన్స్ ఏం గుర్తుండవు. ఈ అమ్మాయి ఓకే, ఈ అమ్మాయి కరెక్టే చేసింది. క్లైమాక్స్కి వచ్చేటప్పటికి మీరు ఆ అమ్మాయి మీకు నచ్చేస్తుంది, బేసిక్గా ఆ క్యారెక్టర్లో ఉన్న అమ్మాయి, ఆ క్యారెక్టర్ కానీ మీకు నచ్చేస్తుంది. సో మోర్ ఓవర్ ఆ నెగిటివ్ వే కన్నా అది పాజిటివ్ గానే నాకు ఇంపాక్ట్ ఇచ్చింది. ఇంట్లో అయితే ఏం అనలేదు. కనీసం దాని గురించి డిస్కషన్ మా మమ్మీ ఏడ్చుకుంటూ కాల్ చేసింది, చూసి కనెక్ట్ అయిపోయి. డాడీ ఏం మాట్లాడలేదు, ఫైన్. ఓకే, పాజిటివ్ గానే అయితే పాజిటివ్ గానే ఉన్నారు. మమ్మీ పాజిటివ్ గానే రియాక్ట్? మమ్మీ పాజిటివ్ గానే ఉంటారు, డాడీ కొంచెం భయపడతారు. ఓకే, బట్ ఇప్పుడు ఓకే. మామూలుగా ఎప్పుడైనా పని చేయించుకున్న తర్వాత కొంతమంది డబ్బులు కొడుతూ ఉంటారు కదా, అలాగా షూటింగ్స్కి వెళ్ళి కష్టపడి చేసి తర్వాత మనీ విషయంలో వచ్చేసరికి కొంచెం అవాయిడ్ చేయటం, ఇంత ఇవ్వలేము అంత, ఇలాంటివి కూడా ఫేస్ చేసి ఉంటారు? చేసా, ఒక మూవీకి చేశాను, కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కి చేశాను. ఇంకేం చేయలేము, అంటే గొడవ పెట్టుకొని అరిచి ఏం చేసినా కూడా వాళ్ళు ఇవ్వకూడదని ఫిక్స్ అయినప్పుడు మనం ఇంకేం చేయలేము. షోస్ ఎప్పుడు ట్రై చేయలేదా? టీవీ షోస్ చేయలేదు. ప్రదీప్ ఒకటి చేశాను అంతే, స్టార్టింగ్ లో అదొకటి. అదే చాలా ఇంపాక్ట్ ఇచ్చింది. సో ఇంకా నెగిటివ్ గానా పాజిటివ్ గానా? నెగిటివ్ గానే, పాజిటివ్ అక్కడ ఇచ్చింది. సో ఇంకా అంటే ఇప్పటికే కనిపించిన మీరు ఇప్పటికే మాట్లాడతారు పెళ్లి చూపులు అని చెప్పి. నేను అరే 5 years అయిపోయింది, నేను అప్పుడు చాలా లావు ఉండేదాన్ని, సన్నగా అయ్యాను, అయినా కూడా గుర్తు పెట్టుకున్నారని చెప్పి అనుకుంటా. బాగా ఇంపాక్ట్ చూపించింది. ఆ షో ద్వారా చాలా మంది వచ్చారు గర్ల్స్ బయటికి, కొంతమంది మాత్రమే ఉన్నారు, కొంతమంది మాత్రం కొంతమంది ఫిల్మ్ ఇండస్ట్రీ సైడ్ వాళ్ళు ఉన్నారు, బట్ చాలా మంది బయట వాళ్ళే ఉన్నారు. బేసిక్ కామన్ జనరల్ ఆడియన్స్ లోనే వచ్చారు పార్టిసిపేట్. కాదు, ఇప్పుడు మామూలుగా అలాంటి షోస్ యాజ్ యాక్టర్స్ గా మీరంటే ఓకే, ఇది ఒక రియాలిటీ షో, బట్ ఆ టైంలో అంటే ఒక 6-7 years బ్యాక్ అలాంటి రియాలిటీ షోస్ కూడా ఇంట్లో చాలా కనెక్ట్ చేసుకునేవాళ్ళు. నిజంగానే ప్రదీప్ ఇళ్లలో ప్రదీప్ గారి ఇళ్లలో ఎవరో ఒకరు చేసుకుంటారని చెప్పి, బట్ మీకు చెప్పింది ఒకటి చేసింది ఒకటి విన్నా నేను కొన్ని ఆ షోస్. అలా ఏం లేదు, మాకు ఏం చెప్పారంటే నచ్చితే హీ విల్ ప్రొసీడ్, తనకి నచ్చేలా మీరు బిహేవ్ చేయాలి. అంటే అప్పటికి నేను యాక్టింగ్ ఫీల్డ్ అంతేం లేదు, షార్ట్ ఫిల్మ్స్ ఏవో చేసుకున్నాను. సో నాకు ప్రదీప్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. నేను ఒక ఫ్యాన్ గానే వెళ్ళి, అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఫ్యాన్ గానే వచ్చారు. ఒక మూలన ఎక్కడో చోట ప్రదీప్ కి నచ్చినట్టు బిహేవ్ చేయాలి, ప్రదీప్ కి నచ్చుతామేమో, ఇదైతే అందరికీ ఉంది. మాకు ఫస్ట్ లో చెప్పాలి, తనకి నచ్చితేనే చేసుకుంటే, నీకు నచ్చితేనే యూ విల్ ప్రొసీడ్. సో ఎండ్కి ఏమవుతుందని తెలియదు, ఇదైతే మాకు క్లియర్ గా చెప్పారు, ఇద్దరు నచ్చితేనే ప్రొసీడ్ అవ్వాలి అని చెప్పి. సో ఫ్యాన్ గానే మేము ఏదో మూవీ, యాక్టింగ్, రియాలిటీ షో అయినా కూడా తన్ని ఇంప్రెస్ చేయాలనే దీంట్లోనే ఉండేవాళ్ళం మేము ఎప్పుడు. సో నిజంగానే పెళ్లి చూపులాగా ఫీల్ అయ్యింది. అలాగే కొట్టుకునే వాళ్ళం. ప్రదీప్ ఏదైనా వేరే వాళ్ళతో క్లోజ్ ఉంటే జెలస్ ఫీల్ అయ్యే వాళ్ళం. ట్రూ ఫీలింగ్స్ షోలో ఏం కనిపించిన అన్ని ట్రూ ఫీలింగ్స్ అక్కడ మాత్రం. అంటే సో బేసిక్ గా ఇలాంటి రియాలిటీ షోస్ వల్ల చాలా మంది బయటకు వస్తారు, ఛాన్సెస్ వస్తాయి. బట్ పెళ్లి చూపుల వల్ల కొంతమంది నెగిటివ్ అయ్యారు, వాళ్ళలో సాహితీ ఒకటి. నేను నెగిటివ్ అయ్యానా? నువ్వే చెప్పావు కదా ఇప్పుడు, షో నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అదే ఎందుకు అలాగా, అంటే మనం ఏ యాంగిల్ లో చూడొచ్చు దాన్ని? కొన్ని ఎపిసోడ్స్ అంటే బేసిక్ గా ప్రదీప్ గారిని అందరూ మన అబ్బాయి అని ఓన్ చేసేసుకున్నారు చిన్నప్పటి నుంచి, మన పిల్లోడు ఆర్ మన పక్కింటి పిల్లోడు టైప్స్. కొన్ని ఎపిసోడ్స్ జనాలకి నచ్చలేదు, సో ఎందుకు ప్రదీప్ ఇలా చేస్తున్నాడు అని చెప్పి బేసిక్ గా షో అంతా నెగిటివ్ అయిపోయింది. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రదీప్ దగ్గర నుంచి అని చెప్పి ఆ విధంగా నెగిటివ్ అయిపోయింది షో.